హలో అండి. ఇవి గిన్నెమాలతి పువ్వులండి. ఈ పువ్వులతో నాకు చిన్ననాటి జ్ఞాపకం అన్నమాటండి ఈ పువ్వులు. ఇది నేను ఈ పాదుని ఒక 2 ఇయర్స్ బ్యాకే సంపాదించానండి. ఇది రేర్‌గా అంటే చాలా మందికి తెలుసేమో మరి నాకు తెలీదు గానీ, ఇది మాత్రం ఎక్కడా ఉండదండి. కొన్ని కొన్ని ప్లేసుల్లోనే. ఇది ఎక్కువ మనకి సమ్మర్‌లో బ్లూమింగ్ వస్తదనమాట. ఈవినింగ్ అయ్యేసరికి మనం క్రేపర్ దగ్గర ఉంటే మంచి అరోమా వస్తదనమాట. చాలా బ్రెయిన్‌కి ఎంత హ్యాపీగా అనిపిస్తదంటే ఫ్రెష్‌గా ఉంటదనమాట అండి. అయితేనేమో నాకు ఇవి మార్చ్‌లో వచ్చేవి త్వరగా ఎర్లీగా వచ్చేసినాయి మాకు బ్లూమింగు. చూసారు గదా! ఇదంతా బంచెస్ కింద ఉంటదనమాట ఆ పువ్వులు. వీటి చుట్టూరు ఏంటంటే హనీ బీస్ ఎక్కువొస్తాయి. ఆహ్, అంటే హనీ ఎక్కువుంటదనుకుంటానండి ఇందులోని, ఈ పువ్వుల్లోని. తర్వాత నల్ల చీమల్లాంటివి అవి వస్తా ఉంటాయనమాట. కానీ ఆ పువ్వులేంటంటే మనకి పెట్టుకోవడానికి ఉండదు గానీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయనమాట. గిన్నెలాగే ఉంటాయనమాట పూలు. మంచి మిల్క్ వైట్‌లో ఉంటాయివి. ఈ పువ్వులు. ఆహ్, బ్రెడ్ ఫ్లవర్ అని కూడా అంటారంటండి ఈ ఫ్లవర్‌ని. తర్వాత హనీ బీస్ ఎక్కువుంటాయి కాబట్టి ఇవేంటంటే గిన్నెలా ఉండి చక్కగా హ్మ్. ఇలా బంచెస్ కిందనమాట మనకి. ఎ ఎక్కువ సమ్మర్‌లోనే వీటికి ఎక్కువ బ్లూమింగ్ వస్తదనమాట. నాకైతే ఎర్లీగా